ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. టర్కీలో బయటపడిన పురాతన చర్చ్. టర్కీలో ఉలుడాగ్ యూనివర్సిటీలో పురావస్తు శాఖ వారి అధికారి అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలను ఎజ్నిక్ అనే సరస్సు దగ్గర చేస్తున్నారు. ఈ పరిశోధనలో ఎప్పుడూ వారికి ఏమీ దొరకలేదు. అయితే 2014లో లోకల్గా సర్వే చేస్తున్న వారు కొన్ని ఫోటోలను తీశారు. ఆ ఫోటోలలో ఏవో కొన్ని నిర్మాణాలు నీటి అడుగున ఉన్నట్లు వారు గ్రహించారు. అప్పుడు వారు ఆ ఫోటోలను ముస్తఫా సాహిన్ అనే ఆర్కియాలజిస్ట్కి చూపించారు. ఆయనే ఆ టీంకి హెడ్. ఆ ఫోటోలను చూసిన అతను నదిలో ఒక చర్చ్ నిర్మాణంను పోలిన ఒక స్ట్రక్చర్ గుర్తించారు. అయితే ముస్తఫా కూడా 2006లో ఇటువంటి సర్వే ఒకటి చేశాడు. అప్పుడు తీసిన ఫోటోలలో ఇటువంటి స్ట్రక్చర్ ఎప్పుడు కూడా కనిపించలేదు. ఆ ఫోటోలను చూసిన అతడు ఆశ్చర్యపోయాడు. ఆ వివరాలను లైవ్ సెన్స్ అనే సంస్థకు మెయిల్ చేశాడు. ఆ తర్వాత వారి సహకారంతో ముస్తఫా గారు అక్కడ ఎన్నో పరిశోధనలు చేశాడు. ఆ సరస్సు పేరు ఎజ్నిక్. ఈ సరస్సు టర్కీలోని ఇస్తాంబుల్కు 2 గంటల ప్రయాణ దూరంలో ఉంది. ఈ సరస్సు పశ్చిమ వైపు 50 మీటర్ల దూరంలో 3 మీటర్ల లోతులో ఈ చర్చ్ ఉంది. ఈ చర్చ్ పేరు మరియు ఎందుకు మునిగిపోయింది, ఇది ఎప్పటి కాలానికి సంబంధించింది, ఇది ఏ కేటగిరీకి సంబంధించిందో అని వారు ఎన్నో పరిశోధనలు చేశారు. పరిశోధనలో ఎన్నో విషయాలు వారు గుర్తించారు. ఈ చర్చ్ పేరును బాసిలికా అని పిలిచేవారు. దీనికి అర్థం పెద్దదైన చాలా ప్రాముఖ్యమైన చర్చ్ అని అర్థం. ఈ చర్చ్ నిర్మాణంను బట్టి ఇది ఒక ఆర్సియం వారి చర్చ్ అని వారు గుర్తించారు. ఈ చర్చ్ ముజిక్ సరస్సు తీరంన నిర్మించబడి ఉండవచ్చు అని, ఇది కాన్స్టాంటినోపిల్ అనే రాజు కాలంలో నిర్మించబడిందని, ఒకప్పుడు రోమా సామ్రాజ్యానికి ఇది తూర్పు సెంటర్ అని వారు అన్నారు. ఈ చర్చ్ నిర్మాణం క్రింది భాగంలో ఏవో సంపదలు కూడా ఉండవచ్చు అని వారు అభిప్రాయపడ్డారు. 740 సంవత్సరం క్రీస్తు శకంలో వచ్చిన ఒక పెద్ద భూకంపం ఈ చర్చ్ని కూల్చివేసి ఉండవచ్చునని, నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఈ సరస్సు నీటి మట్టం పెరిగి ఆ యొక్క చర్చ్ మునిగిపోయి ఉండవచ్చునని వారు తెలిపారు. 1600 సంవత్సరాల తర్వాత ఈ చర్చ్ మరలా కనిపెట్టబడింది అని ముస్తఫా సాహిన్ అన్నారు. మరలా ఏదైనా ప్రమాదం వలన ఆ కన్స్ట్రక్షన్ చెడిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వారి సహకారంతో అక్కడి లోకల్ గవర్నమెంట్ నాయకుడైన హలీనో రాక్తర్ మరియు సైంటిస్ట్ సాహిన్ గారిచే ఒక అండర్ వాటర్ మ్యూజియంని ఏర్పాటు చేయాలని 2015లో పేర్కొన్నారు. అయితే వాతావరణ వేడి వలన ఆ ప్రాంతం పరిశోధనకు కష్టంగా మారుతూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న ఆ వస్తువులను వెదికి తీయడానికి స్పెషల్గా తయారు చేసినటువంటి వాక్యూమ్ పరికరాలను వాడి ఒడ్డుకు అనేకమైనటువంటి వస్తువులను, మట్టిని బయటకు తీశారు. అలా బయటకు తీయబడినటువంటి ప్రతి ఒక్క వస్తువును జాగ్రత్తగా వస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచారు. ఈ చర్చ్ ప్రాంగణంలో అనేక సమాధులను కూడా వారు గుర్తించారు. అక్కడ జరిపిన త్రవ్వకాలలో అనేక నాణెంలను కూడా వారు కనుగొన్నారు. ఆ నాణెంలపై రోమన్ సామ్రాజ్యపు పాలకులైన వాలెన్ మరియు వాలెంటైన్ II యొక్క చిత్రమును వాటిపై ఉన్నట్లు వారు గుర్తించారు. వాలెన్ క్రీస్తు శకం 364 నుండి 378లోను, వాలెంటైన్ II క్రీస్తు శకం 375 నుండి 392లోను పరిపాలించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ చర్చ్ 390 క్రీస్తు శకం తర్వాత నిర్మించబడి ఉండవచ్చునని ఒక వాదన కూడా ఉంది. ఎందుకంటే అక్కడ దొరికినటువంటి నాణెంలను బట్టి ఈ వాదన వారు వినిపించారు. అయితే ఈ బాసిలికా నియోపిటస్ అనే ఒక వ్యక్తికి అంకితం చేయబడింది. ఎందుకంటే క్రీస్తు శకం 303లో డియోక్లీటియన్ చక్రవర్తి పరిపాలనలో అనేక మంది క్రైస్తవులు నీసియా ప్రాంతంలో చంపబడ్డారు. 10 సంవత్సరాల తర్వాత అనగా క్రీస్తు శకం 313లో కాన్స్టెంటైన్ ది గ్రేట్ అనే చక్రవర్తి రోమా సామ్రాజ్యం అంతటా క్రైస్తవ విశ్వాసం ఉండాలని శాసనం చేశారు. అప్పుడు నియోపిటస్కు అంకితం చేస్తూ ఈ చర్చ్ నిర్మాణం చేశారు. ఎందుకంటే నియోపిటస్ 303లో క్రీస్తు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు. ఆయన మరణంతో రోమా సామ్రాజ్యమే క్రైస్తవులుగా మారిపోయారు. ఆ హతసాక్షికి సాక్ష్యమే ఈ బాసిలికా చర్చ్. అతను చంపబడ్డ ప్రాంతంలోనే ఈ చర్చ్ను కాన్స్టాంటిన్ II అనే చక్రవర్తి నిర్మించారు అని ఈయన అన్నారు. క్రీస్తు శకం 325 సమయంలో ఆ ప్రాంతం క్రైస్తవులకు ఒక వేదికగా మారింది. అదే నీసియా.
ఈ ప్రాంతంలోనే మొట్టమొదటి క్రైస్తవ నాయకుల సదస్సు ఈ చర్చిలోనే జరిగింది. దీనినే ది ఫస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్ అని కూడా అంటారు. రోమా సామ్రాజ్య చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ II మొదటి క్రైస్తవ చక్రవర్తిగా 4వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అంతేకాదు అతని సామ్రాజ్యమంతటా క్రైస్తవ విశ్వాసానికి పెద్దపీట వేశాడు. అనేకులు క్రైస్తవులుగా మారుటకు ఎంతో కృషి చేశాడు. అలా ఎంతోమంది క్రైస్తవులుగా మారుటకు మరియు అనేక మత విశ్వాసాల వారిని కూడా ఎంతో ప్రేమగా ఈయన ఆదరించాడు. అప్పటికే రోమా సామ్రాజ్యపు మత విశ్వాసాలలో యేసు దైవత్వంపై అనేక భిన్న అభిప్రాయాలు కూడా ఉండేవి. వాటన్నిటినీ ఈ క్రిస్టియన్ కౌన్సిల్లో వారు చర్చించేవారు. ఈ కౌన్సిల్ను గూర్చి పూర్తి వివరాలను మరొక వీడియోలో చూద్దాం. ఇప్పుడు నీటిలో మునిగిపోయిన చర్చ్ను గూర్చి మరలా ఆలోచిద్దాం. మునిగిపోయిన ఈ చర్చి ఇంకా చాలా పురాతనమైనది అని అక్కడ దొరుకుతున్నటువంటి అనేక ఆధారాలను బట్టి సాహిన్ గారు చెప్తున్నారు. ఇది ఒకవేళ అర్తిమి మరియు అపోలో అనువారికి కట్టిన దేవాలయమై ఉండవచ్చునని కూడా ఆ తర్వాత దొరికిన ఆధారాలను బట్టి వారు గ్రహించారు. ఆ తర్వాతనే దీనిని చర్చిగా మార్చి ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అప్పటికే సూర్యుణ్ణి దేవునిగా పూజిస్తున్న రోమన్లు సూర్యుని స్థానంలో యేసుక్రీస్తును, క్రీస్తు యొక్క అనేక పండుగలను సూర్య దేవుని పండుగలతో సమానంగా చేస్తూ ఆ రోజు రోమన్లు అందరూ కూడా జరుపుకునేవారు. అప్పటి కాలంలో అనగా క్రీస్తు శకం 180 నుండి 192 వరకు పరిపాలించిన చక్రవర్తి దీనిని నిర్మించి ఉండవచ్చునని వాదనను కూడా ఈయన వినిపించారు. ఏ దేవాలయం అయితే సూర్యుని కొరకు, అర్తిమి మరియు అపోలో కొరకు నియమించబడ్డాయో ఆ దేవాలయంకు సంబంధించిన దీపమును, నాణెంను కూడా వారు కనుగొన్నారు. అవి ఆ పాత దేవాలయంకు సంబంధించినవిగా వారు గుర్తించారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బాసలికా చర్చ్ క్రింద పురాతన రోమన్ల యొక్క దేవతల దేవాలయం ఉండేది. నిజమైన దేవుడు యేసు అని నమ్మిన కాన్స్టంటైన్ II నీసియాలోని ఆ దేవాలయాన్ని పడగొట్టి పైన ఒక చర్చిని నిర్మించి ఉండవచ్చునని తెలిపారు. అంటే ఆ కాలంలోనే అనేక మంది విగ్రహారాధనకు వ్యతిరేకంగా క్రీస్తును ప్రకటించి తమ ప్రాణాలను సైతం అర్పించారు. అంటే నిజంగా ఈ కాలంలో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలా మనం సువార్తను వ్యాప్తి చేయలేకపోతున్నాం. సువార్త వలన రాజులు రాజ్యాలు జయించారు అని పౌలు మాటలు మనకు గుర్తుకు రావాలి. విశ్వాస వీరుల జాబితాలో మనవంతు కృషి చేసి హతసాక్షులుగా ప్రాణాలు పెట్టకపోయినా కనీసం కొందరి ప్రాణాలనైనా కాపాడుదాం. దాని కొరకు మనం అందరం నడుము కట్టి ముందుకు సాగిపోదాం. కాలపత్రికలో దేవుని మాటలు చేతపట్టి లోకాన్ని క్రీస్తు కొరకు సంపాదించుదాం. ఈ చర్చ్ పురాతన త్రవ్వకాలలో దొరికింది అంటే మనకు జ్ఞాపకం రావాల్సింది ఆ అమరవీరుల యొక్క ప్రాణత్యాగం. వాళ్ళు ప్రాణత్యాగం చేశారు గనుకనే రోమా సామ్రాజ్యంలో అనేక మంది క్రైస్తవులుగా మారుటకు అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత అక్కడ ఎత్తైన మ్యూజియంను ఆ సరస్సు ఒడ్డున నిర్మించి అక్కడ నుండి అనేకులు చూచుటకు ఏర్పాటు చేస్తానన్నారు. అంతేకాకుండా ఒక వంతెనను నిర్మించి అక్కడికి నడిచి వెళ్ళి చూసే అవకాశాన్ని కూడా వారు కల్పిస్తానన్నారు. మరియు వాటర్లోకి డైయింగ్ చేస్తూ వెళ్ళి ఆ యొక్క చర్చ్ను ప్రత్యేకంగా చూసే ఒక అవకాశాన్ని కూడా అక్కడ కల్పిస్తానన్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.